హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి, క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే వర్షం అయితే పడేటట్టుందండి. సో ఫుల్ మబ్బులు అయితే పట్టేసినాయి పైన. సో అసలు కూల్గా ఉందన్నమాట వాతావరణం, చల్ల గాలి పెడుతుంది. ఇలాంటి టైంలో కానీ బజ్జీలు కానీ ఇంకా ఉండదు. కాకపోతే మేమైతే జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాం అనమాట. జొన్న రొట్టెలు చేసుకొని తిందామని చెప్పేసి రొట్టెలు అయితే చేద్దామని పెట్టేసిన. సో వాతావరణం బాగుందని చెప్పేసి కొంచెం బయటకైతే వచ్చినామండి. సో కొంచెం క్లైమేట్ ఏమన్నా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది చూడండి. అంటే నేను మా ఇంట్లో కాకుండా పైన ఉన్నా అనమాట. మేము ఉండేది కింద. మేము ఉండేది అయితే కింద అనమాట. సో పైన ఇక్కడ కింద మేము ఉండేది అయితే కింద. సో ఇదేమో పైన. చూడండి ఒక్కసారి మబ్బులు అవన్నీ చూడండి, భలే పట్టింది. మంచిగా చల్ల వాతావరణం, కూల్గా ఉందన్నమాట. ఫుల్ వర్షం ఒక 3 నుంచి ఒక 4 డేస్ నుంచి ఒక 3-4 రోజులు అవుతుంది అనుకుంటా వాన పడబట్టి. రోజు సాయంత్రం కాగానే వర్షం అనేది పడుతుంది అనమాట. పొద్దున పూట ఎండ కొడుతుంది, సాయంత్రం పూట వర్షం పడుతుంది. వర్షాకాలం అనమాట. సో ఇది ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట, అంటే ఓనర్ ఆంటీ వాళ్ళ ఇల్లు ఇది. సో ఇక్కడ నేను రీల్స్ కూడా చేస్తాను అప్పుడప్పుడు, అంటే ఎప్పుడు ఒకసారి ఇంట్లో చేయాలా, ఎప్పుడు ఒకటే లొకేషన్ ఎందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి రీల్స్ అనేవి చేస్తాను అనమాట. కొన్ని డాన్సులు కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు రొట్టెలు చేసేది అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లోనే. ఎందుకంటే ఆంటీకి కొంచెం ఇక్కడ ఇంజూర్ అయింది అనమాట, అంటే కింద పడ్డది ఆంటీ, అందుకని చేయడానికి రావట్లేదని చెప్పేసి ఆంటీకి హెల్ప్ చేద్దామని వచ్చిన నేను. ఇప్పుడు ఇక్కడే రొట్టెలు చేసేది. మా ఇంట్లో ఆల్రెడీ నిన్న చేసిన, ఇప్పుడు ఈడ ఆంటీ రెడీ చేసి పెట్టింది ఆల్రెడీ. ఇది జొన్న పిండి. పిండిలా ఎక్కువ బియ్యం వేయలేదండి, లైట్గా కొన్ని వేసి పట్టించింది అనమాట పిండిలా. ఇది హాట్ వాటర్, వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, డైరెక్ట్గా కలుపుకోవద్దు. చల్ల నీళ్ళతో కలుపుకుంటే రాదు. ఇంకా కొన్ని పోయినంత ఇట్లా కొన్ని కొన్ని పోసుకుంటా మొత్తం మనకి పిండి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలు, సరిపోతాయి అనుకుంటా, సరిపోతాయి. ఇట్లా మొత్తం మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారుతుంది, అంటే ఇది కలిపే లోపే చల్లారుతుంది. తర్వాత దీన్ని మంచిగా లైట్ ఫ్యాన్ కాదు, ఇది మొత్తం ఇట్లా చెంచాతోనైతే కలుపుకున్నాను అనమాట. దీన్ని మొత్తం వాటర్ అన్ని కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు రొట్టె ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. అక్కడ చేస్తాం, ఏడనే చేద్దాం. మనకి రొట్టెకి పిండి ఎంతైతే కావాలో అంత పిండి అయితే ఇట్లా మంచిగా కలుపుకొని తీసుకోవాలండి. పొడి పిండితోని దీన్ని ఇట్లా తర్వాత కొంచెం పిండి ఇట్లా వేసుకొని రొట్టె వేసుకోవాలి అంతే. ఇది మొత్తం
ఈ డైరెక్ట్ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ప్లేట్ ఉంటే మనకి కాలకుండా ఉంటుందని ప్లేట్ అయితే వాడుతున్నాను నేను. సో ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. చేతడేనా ఆంటీ నీళ్ళు? అంటే ఇట్లా అంతా వడకుండా ఉంటుందని బట్టతో నదుతుంది. ఇట్లా వాటర్ వేసుకోవాలి ఫస్ట్. మనం రొట్టె అనగానే వాటర్ వేసుకుంటే మంచిగా మాడిపోకుండా ఉంటుంది, పిండి పైన కనబడదు అనమాట. జొన్న రొట్టెకి వాటరే వాడతారు. ఇట్లా మొత్తం వాటర్. ఇట్లా 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట మంచిగా. రొట్టెకి 2 సైడ్లా కాల్చుకోవాలి. వీలైతే 2 సైడ్లా వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా దూడ్చుకొని కాల్చుకొని తింటే చికెన్తో అయితే సూపర్ ఉంటుంది. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట. సో క్లైమేట్ చూడండి, ఇప్పుడే చూపించిన కదా మబ్బైందని చెప్పేసి, ఫుల్ వర్షం పడుతుంది. చూపి ఒకసారి చూడండి, వర్షం అయితే సూపర్ పడుతుంది అనమాట, ఫుల్ పడుతుంది వర్షము. ఇది ఇట్లా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి రొట్టెనైతే. ఈ రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది రెడీ అయిపోయే లోపు ఇంకొక రొట్టె అయితే చేసుకోవచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్, ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఒక్కరే చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఆంటీ హెల్ప్ చేస్తుంది అనమాట నాకు. ఓకేనా. రొట్టె తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన పాతకాలంలో మన నానమ్మలు తాతలు ఇవే తినేవాళ్ళు చాలా, అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారనమాట. ఇప్పుడు ఏంటంటే మనం అంతా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయి అవి అయితే తినట్లేదు. ఇట్లా ఒక రొట్టె కాలే లోపు ఇంకొకటి అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసేసినాం అనమాట. ఇవైతే ఒక 2-3 రోజులు అయితే నిల్వ ఉంటాయి మొత్తం, అంటే వెంటనే ఖరాబ్ అయిపోవు అనమాట. 2-3 రోజుల వరకు తినొచ్చు. సో ఇది నాన్ వెజ్ తోని ట్రై చేయండి, చికెన్ కానీ మటన్ కానీ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో ఎక్కువ అయితే ఇవి షుగర్ అట్లా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది అనమాట. నార్మల్ వాళ్ళు కూడా తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది. మన పాతకాలంలో మన నానమ్మలు తాతలు ఇవే తినేవాళ్ళు, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటారు అనమాట. ఓకేనా. సో మా జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకొకటి అయితే ఇక్కడ ఉందనమాట, క్రిస్పీగా కావాలని చెప్పేసి అక్కడనే ఉంచేసినాం అది. సో ఇదండి మా జొన్న రొట్టెలు. సో దీని కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ అనుకుంటున్నాము. సో ఇప్పుడు చికెన్ కర్రీ తెచ్చుకొని జొన్న రొట్టెలతోనే చికెన్ కర్రీ అయితే తినాలన్నమాట. సో వెయిట్ చేస్తున్నాను నేను. మా నేను బొమ్మని చెప్తుంటే వెళ్ళట్లేదు అనమాట చికెన్ తేవడానికి. సో పంపించాలి. సో ఇలాగే నాకైతే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్తోని, హెల్దీ వీడియోస్తోని మీ ముందుకైతే వస్తానమాట. సో ఇప్పుడు మనకి 3000 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారండి. 5000 అయ్యారనుకోండి మీకైతే జొన్న రొట్టెలు అనేది చేసి పంపిస్తాను అనమాట. ఓకేనా. సో రొట్టెల కోసం హెల్తీ కదా, రొట్టెల కోసం అయినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.